హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ మెడికల్ డిపార్ట్మెంట్లో ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాల భర్తీ కోసం మనకి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. మరి నోటిఫికేషన్ ద్వారా ఎన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి, శాలరీ డీటెయిల్స్ గురించి, అప్లికేషన్ ప్రాసెస్ గురించి, సెలక్షన్ ప్రొసీజర్ గురించి నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ తెలుగులో వీడియోలో చూద్దాం. సో ఇంట్రెస్ట్ ఉండి ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడో కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చెక్ చేసుకోవచ్చు, మనం గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తున్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా డెంటల్ స్పెషాలిటీకి సంబంధించి అసిస్టెంట్ ప్రొఫెసర్ అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మరి వీరి క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ డెంటల్ సర్జరీ చేసి ఉండాల్సి ఉంటుంది ఇండియన్ యూనివర్సిటీ నుంచి. అలాగే మాస్టర్స్ కూడా డెంటల్ సర్జరీలు చేసి ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. డిగ్రీతో పాటుగా పీజీ కూడా ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో నోటిఫికేషన్ ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మరి వీరి పే స్కేల్ కనుక మనం చూసినట్లయితే 69,000 రూపాయల నుంచి 2,05,000 రూపాయల వరకు కూడా మెన్షన్ చేయడం జరిగింది. ఏజ్ లిమిట్ వచ్చేసి ఓసీ క్యాండిడేట్స్కి 42 ఇయర్స్ వరకు మెన్షన్ చేశారు. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి 47 ఇయర్స్ వరకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 52 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి 50 ఇయర్స్ వరకు కూడా ఏజ్లో రిలాక్సేషన్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అలాగే ఈ నోటిఫికేషన్ వచ్చేసి కేవలం లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో లోకల్ క్యాండిడేట్స్ అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్పి క్లియర్గా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మరి సెలక్షన్ ప్రొసీజర్ కనుక చూసినట్లయితే ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయట్లేదు, ప్యూర్లీ మెరిట్ బేస్ చేసుకొని రోల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా అభ్యర్థిని సెలెక్ట్ చేస్తారు. సో టోటల్గా సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి 100 మార్క్స్కి ఉండటం జరుగుతుంది. 75 మార్క్స్ వచ్చేసి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న మార్క్స్ ఆధారంగా తీసుకోవడం జరుగుతుంది. అలాగే 10 మార్క్స్ వచ్చేసి ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన ఇయర్స్ వారీగా ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క మార్క్ చొప్పున మాక్సిమంగా 10 మార్క్స్ కేటాయించడం అయితే జరుగుతుంది. అలాగే 5 మార్క్స్ వచ్చేసి సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి పీజీ లేదా సూపర్ స్పెషాలిటీ ఉన్నటువంటి అభ్యర్థులకి 5 మార్క్స్ వెయిటేజ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే 50 మార్క్స్ వచ్చేసి కాంట్రాక్ట్ విధానంలో గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో సర్వీస్ చేసినటువంటి అభ్యర్థులకి 50 మార్క్స్ కేటాయించడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా టోటల్గా 100 మార్క్స్కి అయితే సెలక్షన్ ప్రొసీజర్ మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్ మోడ్లో మన అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూపించినటువంటి వెబ్సైట్ ద్వారా అప్లికేషన్స్ మనం ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసినట్లయితే 13/8/2025 నుంచి 28/8/2025 వరకు, ఈ నెల 13 నుంచి 28 వరకు కూడా మనం ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి ఇంపార్టెంట్ డేట్స్గా మెన్షన్ చేశారు. అలాగే అప్లికేషన్ ఫీజు కనుక మనం చూసినట్లయితే 1000 రూపీస్ వచ్చేసి ఓసీ క్యాండిడేట్స్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అలాగే 750 రూపీస్ వచ్చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వచ్చేసి అప్లికేషన్ ఫీజు పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫీజుని కూడా మనం ఆన్లైన్ మోడ్లో సబ్మిట్ చేసుకోవచ్చు అని చెప్పి, పేమెంట్ చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా తెలియజేయడం అయితే జరిగింది. అలాగే భర్తీ చేస్తున్న వేకెన్సీ వచ్చేసి నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 15 వేకెన్సీస్ని ఫిల్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఏ స్పెషాలిటీస్లో ఇక్కడ డెంటల్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, డెంటల్ స్పెషాలిటీస్ అన్ని కూడా ఇక్కడ మనకి క్లియర్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి చెక్ చేసుకోండి, ఈ యొక్క టేబుల్లో క్లియర్గా ప్రొవైడ్ చేశారు. సో మరి ఫైనల్గా చూసినట్లయితే నోటిఫికేషన్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ భర్తీ చేస్తున్న ఉద్యోగాలన్నీ కూడా రెగ్యులర్ బేసిక్ విధానంలో భర్తీ చేస్తున్నారు. అలాగే 15 కాలాలని నోటిఫికేషన్ భర్తీ చేస్తున్నారు. సో మరి ఇక ఫైనల్గా చూసినట్లయితే నోటిఫికేషన్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ కావడం అయితే జరిగింది. సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఈ ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తున్నారు. అంటే రెగ్యులర్ బేసిక్ విధానంలో భర్తీ చేస్తున్నట్టు క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే భర్తీ చేస్తున్న ఉద్యోగాలు వచ్చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ డెంటల్ స్పెషాలిటీస్ అనమాట. గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ కడప, విజయవాడలో ఈ యొక్క ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్టు మనకి క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. సో ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులు వెంటనే అప్లై చేయండి. సో ఇది ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ నుంచి రిలీజ్ అయినటువంటి మరొక లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందు తీసుకొస్తుంటాను. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతానండి, ఎటువంటి అప్డేట్స్కి మిస్ అవ్వకుండా వచ్చు. అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చేసి మా టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా చిన్న చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఏ నైస్ డే.